రీస్టార్ట్ అనే బ్యాచ్ ని నేను లాంచ్ చేయబోతున్నాను. అంటే నేను చెప్పే కదా ఇందాక, నన్ను నమ్ముకొని వచ్చిన పిల్లలకు నేను న్యాయం చేయాలి. అలానే ఎవరైతే పిల్లలు అరే నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, ఇప్పుడు వెళ్తే నాకు సీట్ వస్తుందా, మిస్ అయిన టాపిక్స్ ఎలా, అన్ని కవర్ చేయగలుగుతానా నేను అనుకునే పిల్లల గురించి ఆలోచించి మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేస్తున్న బ్యాచ్ రీస్టార్ట్. ఈ రీస్టార్ట్ బ్యాచ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి, స్టూడెంట్స్ మీరు కూడా నాన్న, రీస్టార్ట్ బ్యాచ్ ఇంపార్టెన్స్ ఏంటంటే రెగ్యులర్ సిలబస్ తో పాటు మీకు డే 1 నుంచి మిస్ అయినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం, అంటే 2 ట్రాక్స్ ఆఫ్ ఫిజిక్స్ 2 ట్రాక్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఇలా టాపిక్స్ ఏవైతే అయ్యాయో, అలాగే కెమిస్ట్రీలో ఏవైతే టాపిక్స్ అయ్యాయో ఈ టాపిక్స్ అన్ని కూడా ఆఫ్టర్నూన్ లో 1 అవర్ ఫిజిక్స్ 1 అవర్ కెమిస్ట్రీ 6 డేస్ మీకు టీచింగ్ కి టైం ఇచ్చి వర్కింగ్ ఎలా చేసుకోవాలో ప్లాన్ చేసి మీతో ప్రాపర్ గా వర్క్ చేయించుకుంటూ, ఇప్పుడు మళ్ళీ మీకు క్వశ్చన్ వస్తుంది, కరెంట్ సిలబస్ మీద అయితే ఎగ్జామ్ రాస్తారు మీరు. కరెంట్ సిలబస్ ఏదైతే అవుతుందో దాని మీద ప్రతి మండే ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ అందరు స్టూడెంట్స్ తో పాటు రాస్తారు, సో ఇబ్బంది లేదు మీకు. కానీ సార్ మరి ఏవైతే ఆఫ్టర్నూన్ మిస్ అయిన టాపిక్స్ మీద మాకు క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాసెస్ జరుగుతున్న టాపిక్స్ మమ్మల్ని మేము ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరేం వరీ అవ్వద్దు, ఎవ్రీ సండే మీకు టెస్ట్ ఉంటుందమ్మా. ఆ టెస్ట్ కేవలం ఫిజిక్స్ కెమిస్ట్రీ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కూడా ఏవైతే మధ్యాహ్నం కవర్ చేస్తున్నామో సిలబస్, ఆ సిలబస్ అంటే మిస్ అయిన సిలబస్ టెస్టింగ్ చేస్తూ మీరు రెగ్యులర్ పిల్లలతో పాటు ఎవ్రీ మండే రెగ్యులర్ సిలబస్ ని రాస్తూ జనవరిలో సిలబస్ ఫినిష్ అయ్యి రివిజన్ టైంకి వచ్చేసరికి అందరు పిల్లలతో మీరు రివిజన్ లో జాయిన్ అయిపోతారు.